ఇదే హాట్ టాపిక్ ట్రెండింగ్లో నడుస్తుంది ప్రజెంట్. గేమ్ చేంజర్ అది ఈ రోజున ఈవెంట్ జరుగుతుండటం, ఆ ఈవెంట్కి మరి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తండ్రి గారు కాబట్టి ఎలాగైనా వస్తారు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఇప్పటి వరకు పెద్దగా ఏ సినిమా ఫంక్షన్లకి కూడా పెద్దగా హాజరు కానటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అబ్బాయి గారిని ఆశీర్వదించడానికి రావడం చూస్తుంటే మరి బాక్స్ ఆఫీసు ఏ విధంగా షేక్ అవబోతుంది అంటారా? ఖచ్చితంగా అండి. బాక్స్ ఆఫీసులు షేక్ అవడమే కాదు, థియేటర్లో పెద్ద పెద్ద తుఫాన్లే మోగిపోతాయి, వచ్చేస్తాయని చెప్పేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే సినిమా పాటలు ఒక రకంగా ఒక ఎత్తు అయితే, సినిమా మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం పదింతలు చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి అభిమానుల్లో. ఎందుకంటే ఇంతకుముందు ఆ సినిమా డైరెక్టర్ శంకర్ గారు చేసింది భారతీయుడు కానీ ఒకే ఒక్కడు కానీ ఇట్లాంటి మూవీస్ తీసుకుంటే ఇది ఖచ్చితంగా అయితే సమాజానికి ఉపయోగపడే సినిమా అని చెప్పేసి ప్రజలు అర్థం చేసేసుకున్నారు. ఇక్కడ కూడా దాంట్లో మెయిన్ లీడ్ రోల్స్ చేసింది ఎవరంటే రామ్ చరణ్ గారు కనిపిస్తున్నారు ట్రైలర్లో, అండ్ అటు పక్కన ప్రతినాయకుడిగా సూర్య గారు కనిపిస్తున్నారు. సూర్య గారు అనేసరికి జనాల్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో సూర్య గారి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయన్నమాట. ఆ సినిమాలో ఏదో మంచి పాయింట్ ఉంది. ఒక గ్లోబల్ స్టారే కాదు, ఇక్కడ గ్లోబల్ డైరెక్టర్ కానీ ఈ ఖచ్చితంగా వరల్డ్ లెవెల్లో మంచి రికార్డులు సృష్టించి రేపనే రోజున తెలుగు సినిమా సత్తాని మాత్రం ప్రపంచవ్యాప్తంగా చూపిస్తుందని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారండి. అంటే ప్రధానంగా ఇందులో డైరెక్టర్ శంకర్ గారిని తీసుకుంటే గతంలో శంకర్ గారి పరిస్థితి వేరు. శంకర్ గారి మూవీస్ అంటే అందరికీ తెలుసు, అది ఒక ప్రజలకు ఉపయోగపడే సినిమాలే చేశారు మ్యాక్సిమం. ఆయన ఒక యూత్లో ఉన్న బాయ్స్ లాంటి సినిమాలు తప్పితే మిగతా అన్నీ కూడా ఆయన ఏదైతే యూత్కి కనెక్ట్ అయ్యే సినిమాలు ఆయన తో పాటు పీపుల్కి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎక్కువ చేశారు. శంకర్ గారు ఈ రోజున ఫ్లాపుల్లో ఉన్న పరిస్థితి, అది కారణాలు ఏమైనా కావచ్చు. భారతీయుడు 2 అయితే ఘోర పరాజయం పొందిన తర్వాత శంకర్ గారి పని అయిపోయింది అన్న పరిస్థితిలో నుంచి ఈ రోజున ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత శంకర్ పరిస్థితి ఒక్కరాజు మారిపోవడం చూస్తుంటే మళ్ళీ పాత శంకర్ని మనం చూడొచ్చు అంటారు ఈ సినిమాలో? ఖచ్చితంగా చూడొచ్చండి. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ కూడా ఒడిదుడుకులు అనేది తప్పదు, ఫ్లాప్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే భారతీయుడు సంచలనం సృష్టించింది. భారతీయుడు 2 ఏంటంటే కొన్ని చతికిలు పడింది. దీన్ని కంపేర్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే ట్రైలర్లో ఒక ప్రతి డైలాగ్ కూడా మీకు ఏ విధంగా ఉందంటే మీరు చూడండి, రామ్ చరణ్ గారి డ్యాన్సులు కానీ, ఇటు పక్కన ప్రతినాయకుడు ఎస్జే సూర్య గారికి రామ్ చరణ్ గారికి జరుగుతున్న వార్ కానీ, దానికి సంబంధించిన ఆ డైలాగ్స్ కానీ బయటకు వస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇది సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండి ఖచ్చితంగా రేపొద్దున్న మెగా అభిమాని కాలర్ ఎగరేసుకునే స్థాయికి ఉంటుంది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారండి. రేపు పొద్దున ఇది రికార్డులు సృష్టించడం అయితే ఖచ్చితం అని చెప్పేసి మేము చెప్తున్నాం. మేము అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, రికార్డ్స్ అనేవి కామన్, ఎవరికి రికార్డ్స్ అనేవి ఎప్పుడు ఉండవు. ఒకదాన్ని మించి ఒకటి టాలీవుడ్లో జైత్రయాత్రగా వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు అందరికీ రికార్డ్స్ అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ బాహుబలి, తర్వాత 666, ఇప్పుడు పుష్ప. ఈ పుష్పని క్రాస్ చేసే అవకాశం ఉందా అని కొంతమంది అడుగుతుంటే, కొంతమంది ఏమంటున్నారంటే పుష్పకి 2కి వచ్చేసేటప్పటికి టికెట్ రేట్లను విపరీతంగా జనాలకి అందుబాటులో లేకుండా విపరీతంగా పెంచడం వలన అంత కలెక్షన్స్ వచ్చినాయి కాబట్టి మరి ఈ రోజున ఆ పరిస్థితి అలా కాదు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ సినిమాకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రికార్డ్స్తో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందుద్ది అనుకోవాలా? అసలు టికెట్స్ రేటు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఈ సినిమాకి? సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టుగా టికెట్ల రేట్లు ఉంచితేనే బాగుంటుందని నా తరపు నుంచి నేను కోరుకునేది. పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ రికార్డులు సృష్టించడానికైనా కానీ అంత సినిమాకి సంబంధించిన గ్రాస్ అంతా కలెక్ట్ చేయడానికైనా కానీ టికెట్ల రేట్లు పెంచుకొని పెద్ద హైప్ క్రియేట్ చేశారు. కానీ ఈ సినిమా అట్లాగైతే ఉండదని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇటు పక్కన ఉన్నది ఈ సినిమాకి ఇవాళ రోజున ఒక పండగ అనేది వాతావరణం అనేది మీరు చూస్తున్నారు కదా రాజమండ్రిలో. సాక్షాత్తు బాబాయ్ గారు అనే ఉందిలే కానీ చిన్నప్పటి నుంచి మా తమ్ముడు అని చెప్పేసి ఎత్తుకొని పెంచిన పవన్ కళ్యాణ్ గారే ఇవాళ రోజున డిప్యూటీ సీఎం గారు ఇవాళ రోజున వెళ్తున్నారంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. కేవలం రాజకీయాలకి పరిమితం అయిపోయి ఇవాళ రోజున రామ్ చరణ్ గారి కోసం ఇవాళ రోజున రాజమండ్రి వేదికగా ఒక డిప్యూటీ సీఎం గారు వెళ్ళి మీకు అనేది అక్కడ మాటలు ఎట్లా ఉంటాయని చూపిస్తాము, టికెట్ రేట్లు అనేది అందుబాటులో ఉంటాయని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తాం.
టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నారు. ఓకే. కానీ ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా ఒక గేమ్ చేంజర్కి ఒక ఇబ్బందికి పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. చెప్పండి. ముఖ్యంగా ప్రధాన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఏపీలో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. మొన్న కొంతవరకు పెంచుకునే వెసులుబాటు కలిగించారు. 800 వరకు టికెట్ పెంచుకున్న పరిస్థితి కనబడింది. ఇక్కడ 2000, 3000 పెంచుకుంటానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని తెలుగు ఇండస్ట్రీ అనుకోవాలా, లేదంటే పుష్ప అనుకోవాలా, పుష్ప టీమ్ మేనేజ్మెంట్ అనుకోవాలా, ఒక రకంగా ఆ సినిమా వలన ఈ రోజున గేమ్ చేంజర్కి, ఇప్పుడు గేమ్ చేంజర్కే కాదు, రానున్న కొన్ని తెలుగు సినిమాలు ఏ సినిమాలకి కూడా బెనిఫిట్ షోలు లేని పరిస్థితి. ఇలాంటి బెనిఫిట్ షోలు లేకపోవడం వలన గేమ్ చేంజర్కి మరి కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందా తెలుగులో, ప్రధానంగా తెలంగాణ? కలెక్షన్స్ తగ్గడం అంటే అండి, ఇక్కడ కొన్ని రోజుల పాటు కలెక్షన్స్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. ఇక్కడ మేము అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేసారి 1200, 800 ఇట్లా అని కాకుండా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం కూడా థియేటర్ దగ్గరకు వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా సినిమాలు చూసి ఆనందించే వాతావరణం